పెట్టాలనుకొని రచ్చబండ మొదలు పెట్టాలనుకోవడం జరిగింది. మరి ఈ రోజు రచ్చబండ మొదలు పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఆయన ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేయడం జరిగింది 2003 సంవత్సరంలో. మరి ఈ ప్రాంతం నుంచి మరి మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మరి 2004 ఎలక్షన్ కు 2008 ఎలక్షన్ కు ఇక్కడ నుంచే జైత్రయాత్ర చేయడం మొదలు జరిగింది. ఆయన సీఎం అయిన తర్వాత రాజీవ్ నగరబాట ఇక్కడ నుంచే చేయడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారిని రాయలసీమ కన్నా మరి ఆయన సీఎం అయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ప్రాంతం వారు రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించాలని మరి ఇక్కడి నుంచి అన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. దానికి మీరు రాజశేఖర రెడ్డి గారిని దీవించడం కూడా జరిగింది అన్నిట్లోనూ. మరి ఈ రోజు కూడా మరి అందుకోసమే రచ్చబండ అంటానే తెలంగాణ ప్రాంతం గుర్తుకొచ్చింది నాకు. ఇక్కడ నుంచి మీ ఆశీర్వాదం జగన్ బాబు కావాలని కోరడం కోసం ఇక్కడ నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ జగన్ బాబు కూడా మీ అందరికి కూడా జగన్ బాబు కూడా మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడు. ఈ రోజు జగన్ బాబు కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. మీ అందరినీ కలిసి రమ్మని చెప్పడం జరిగింది జగన్ బాబు ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఎలక్షన్ కు ముందు 2004 ముందు ఏదైతే చెప్పారో మరి అదే ఆ రోజు తెలంగాణ ప్రజలు మరి రాయలసీమ ప్రజలు కూడా ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఆ రోజు ఉచిత విద్యుత్ మరి మొదటి సంతకం చేయడం జరిగింది. ఆ రోజు కరెంటు బకాయిలు 1300 కోట్లు రద్దు చేయడం జరిగింది. మరి ఆ రోజు రద్దు చేసినప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారికి అది చాలా లాభకరమైంది. చాలా మంది దాంట్లో అంటే 30 లక్షల ఆ రోజు మొదలు పెట్టినప్పుడు 30 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ ఇస్తే మరి మన తెలంగాణ ప్రాంతంలో 70% మంది కరెంటు బకాయిలు రద్దు చేయడం దాంట్లో గాని ఉచిత విద్యుత్ దాంట్లో గాని చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతాలకు రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కూడా కాలువలు నీళ్లు మనకు లేవు కాబట్టి మరి జలయజ్ఞం ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. జలయజ్ఞంలో కూడా ప్రథమ భాగం ఇవ్వడం జరిగింది. 51,000 కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెడితే తెలంగాణ ప్రాంతానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అనేకమైన ప్రాజెక్టులు మొదలు పెట్టడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆయన మానసిక పుత్రిక. ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేయాలి. మరి 16.5 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. మరి తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉండదు తెలంగాణ ప్రాంతంకు అని చెప్పి ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. దాన్ని జాతీయ ప్రాజెక్టు చేసి దాన్ని పూర్తి చేస్తే ఇంకెప్పటికీ ఇక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన ఆశించారు. 3 సంవత్సరాల లోపలనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి అనే గట్టి నిర్ణయంతో ఉండడం జరిగింది ఆయన అవాల. మరి ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయారు. మరి ఇప్పటి ప్రభుత్వాలు చూస్తే ఏం పట్టించుకునే పరిస్థితిలో లేవు. ఇవాళ చూస్తే ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నారంటే ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఏ పథకం అమలు చేయటం లేదు అని చెప్పి కాంగ్రెస్ మంత్రులు మరి ముఖ్యమంత్రి మనల్ని అడుగుతున్నారు ఇవాళ. అంతేకాకుండా మరి పిసిసి ప్రెసిడెంట్ అయిన బొత్స సత్యనారాయణ గారు ఏకంగా సవాళ్లు విసురుతున్నారు ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకం మరి అమలు అవుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానం మరి గడప గడప నుంచి కూడా వినిపిస్తుంది సమాధానం ఇవాళ. మరి ఏ పథకం అమలు చేయలేదు అంటే గడప గడప నుంచి గొంతు గొంతు వినిపిస్తుంది ఇవాళ. మరి లేదు అని చెప్పి ఈరోజు రచ్చబండలో నేను అందరినీ కలిసి మాట్లాడినప్పుడు ఏ ఒక్క దాని గురించి కూడా ఏ ఒక్కరూ సంతోషంగా లేరు, ఏ వర్గము సంతోషంగా లేదు ఇవాళ. మరి ఈ రోజు చూస్తే ఆయన 2009 ఎన్నికల్లో మరి ఆయన 2 ప్రమాణాలు చేయడం జరిగింది. 2 కూడా 20 కిలోలు 30 కిలోలు చేస్తామని 7 గంటలు 9 గంటల కరెంటు ఇస్తామని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో లేకుండా మరి ఇంకొక వాగ్దానం చేయడం జరిగింది. ముందు 5 సంవత్సరాలు ఏ విధంగా కరెంటు బిల్లులు ఏ విధంగా ఏ వ్యవస్థ మీద కూడా ఆయన ఒక్క పైసా పెంచలేదు. మరి ఆ విధంగా పెంచను వచ్చే 5 సంవత్సరాలు కూడా కరెంటు బిల్లులు పెంచము అని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. 5 సంవత్సరాల 3 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు చేయడం మరి ఆయన అమలుపరచడం జరిగింది. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను ఇవాళ. సంక్షేమ పథకాలకు కానీ ఆయన మాటకు కానీ తూట్లు పొడుస్తా ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు
తెలుగుదేశం పార్టీ తెచ్చినప్పుడు 2 వాగ్దానాల మీద తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఒకటి 2 రూపాయల కిలో బియ్యం అయితే, ఇంకోటి మద్యపాన నిషేధం. మరి ఈ రోజు అవి 2 కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే దానిలో కూడా తూట్లు పడవటం జరిగింది. మరి చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇవాళ.